పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి 50 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసినట్లుగా దర్యాప్తులో అంగీకరించారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలో 10కి పైగా కేసులు ఉన్నాయని అన్నారు. ఆగస్టు నెలలో 9వ తారీఖున గాంధీనగర్లో ఒక నేరం అయిందనమాట. అది ఇంటి ఓనర్ వచ్చేసి విజయజ్యోతి గారు అనమాట, టీచర్ గారు. ఆ ఇంట్లో ఒక నేరం జరిగింది. దాని మీద మనకు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. అదేవిధంగా మనకి 9వ నెలలో అనమాట 11వ తారీఖున నేరం అయితే దాని మీద ఒక కంప్లైంట్ వచ్చింది. కటకంశెట్టి వేణుగోపాల్ గారు అని చెప్పేసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. వీళ్ళ ఇంట్లో కూడా నేరం జరిగితే ఒక ల్యాప్టాప్ అను కొంత సిల్వర్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ 2 నేరాలు వాటితో పాటుగా మనకి మొగల్తూరు లిమ్స్లో ఒక నేరం అయిందన్నమాట. 2 నేరాలు అయినాయి అనమాట. ఈ 4 నేరాల్లో పాల్పడినటువంటి 2 వ్యక్తులు మనం ఈ రోజున నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. నిన్న 25వ తారీఖున రాత్రి 9 గంటల ప్రాంతాల్లో అరెస్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైతే గాంధీనగర్లో ఉన్నటువంటి విజయజ్యోతి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైతే బంగారం ఉండిపోయిందో వాటిని ఇంటాక్ట్ రికవరీ అనేది చేయడం జరిగిందనమాట. 50 గ్రాములు గోల్డ్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్. అదేవిధంగా వెండి 150 గ్రాములు కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా విఆర్ఓ ఎవరైతే ఉన్నారో కటకంశెట్టి వేణుగోపాల్ గారు, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినప్పుడు ల్యాప్టాప్ తీసుకెళ్లారన్నమాట. ఎటువంటి వస్తువులు దొరకలేదు కానీ ల్యాప్టాప్ను 200 గ్రామ్స్ సిల్వర్ తీసుకెళ్లారు. వాళ్ళు సిల్వర్ ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేసుకున్నారు. వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ అనేది మనం నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా మనకి మొగల్తూరు విలేజ్లో వీళ్ళు ఒక నేరం చేశారు. ఆ నేరంలో వాళ్ళకి ఎటువంటి వస్తువులు దొరకకపోవడం వల్ల టీవీ